ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాల చేత ఆశీర్వదింపబడుదురు గాక ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, చాలా సంతోషం మిమ్మల్ని మరలా ఈ విధంగా చూడటం ఎంతో ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా బైబిల్ చదువుతూ ఉండండి, అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండండి. ప్రియులారా, వాటిని ధ్యానం చేస్తూ ఉండండి. ఎల్లప్పుడూ కూడా వాక్యాల్ని, దేవుడిచ్చినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా మనసులో రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉండండి. జరగక మునిపే స్తుతులు చెల్లిస్తూ ఉండండి. తండ్రి మురిసిపోతాడు. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. మరి అందరి యొక్క కోరిక మేరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ మేరకు నేను ప్రతి నెల, అంటే వచ్చే నెల నుంచి మొదటి బుధవారం మరి YMCA ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ వస్తున్నాను. మరి స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. రండి, మీకు అందరికీ కూడా తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసిరండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఉన్నటువంటి విశ్వాసం బట్టి స్వస్థపరిచి మీ గృహానికి మరలా పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా రెండో బుధవారం బెరాకా ప్రాఫిటిక్ చర్చ్, ప్రతూరు కరకట్ట, విజయవాడ క్లబ్ రోడ్, మున్సిపల్ హాస్పిటల్ రోడ్డుకి ఆపోజిట్లో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చర్చి, విజయవాడ. అదేవిధంగా మూడో బుధవారం పాస్టర్ యేసురత్నం గారు చర్చి, సత్యం కంప్యూటర్స్ దగ్గరలో ఉంటుంది, శారదా స్కూల్ ఆపోజిట్లో, క్రాంతినగర్, విశాఖపట్నం. ఉదయం 10 గంటల నుంచి ఉంటాను ప్రియులారా. తప్పకుండా మీరు, మీకు తెలిసిన వారిని కూడా తీసుకురండి. పరిశుద్ధాత్మ దేవుడు మంచిగా దీవించి, ఆశీర్వదించి, మంచి స్వస్థతలు జరిగించి మరలా మీ గృహానికి పంపిస్తాడు. అలాగే 4వ బుధవారం దహించు అగ్ని ఆడిటోరియం, డాక్టర్ థామస్ అయ్య గారి యొక్క చర్చ్, అది గోకవరం, రాజమండ్రి. అదే నెలలో చివరి వారంలో, అంటే చివరి గురువారం, బుధవారం తర్వాత గురువారం, సెయింట్ పాల్స్ లూథరన్ ఆలయం, విష్ణు కాలేజీ రోడ్, దుర్గాపూర్ బస్టాండ్ దగ్గరలో, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ స్థలాల్లో మనకి పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత ప్రార్థనలు జరిగిస్తుంటాడు. మీరు, మీకు తెలిసిన వారిని కూడా తీసుకురండి. తప్పకుండా దేవుని దీవెనలు పొందుకొని తిరిగి గృహానికి చేరుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులారా, ఫిబ్రవరి నెల నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. అక్కడ పాస్టర్ సాగర్, పాస్టర్ ఉదయ్, పాస్టర్ SS రావు ముగ్గురి ద్వారా స్వస్థత ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుకుంటాడు. తప్పకుండా రండి, స్వస్థత ఆశీర్వాదాలు పొందుకోండి. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడాను మరి దూర ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ ఆరాధన కూడా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రతి ఆదివారం ఉదయం మా స్వగృహం అందే ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ విజయనగరం అడ్రస్ అయినట్లయితే గోకపేట జంక్షన్ వచ్చినట్లయితే అక్కడ SS రావు అని చెప్పేసి నేమ్ ప్లేట్ ఉంటుంది, పెద్ద బోర్డు. అక్కడ టర్నింగ్లో కూడా మీకు యారో మార్క్ పెట్టి మా ఇంటికి దారి చూపించే విధంగా ఉంటుంది. ప్రియులారా, చాలా సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి ప్రియులారా, ఇప్పుడు మనం హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం. హల్లెలూయా. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసిన కరుణ నీడలో, కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో, కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా, విజయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. రండి ప్రియులారా, దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి నా అనుభవంలోనండి. ప్రియులారా, ఈ దేవాతి దేవుడు అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఈ దేవాతి దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు.
ప్రత్యేకింపబడినటువంటి వాడు. అందరి కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తి చేస్తున్నటువంటి భక్తులందరికంటే ఈ దేవుడిని భక్తి చేస్తున్నటువంటి భక్తుల యొక్క జీవిత విధానం అన్నది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ప్రియులారా. ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు. వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడు. ఈ భూమిని, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాదులన్నింటినీ కూడా తన నోటి మాట ద్వారా సృష్టించే దేవుడు కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా సంతోష ఆనంద గానాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు ప్రియులారా. ఇది అందుకని ఈ సత్యవంతుడిని హృదయపూర్వకంగా అంగీకరించి ఆశ్రయించినటువంటి వారి యొక్క బ్రతుకులు, ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నటువంటి వారి యొక్క బ్రతుకులు ఎల్లప్పుడూ కూడా గంతులు వేస్తూ ఉంటాయి. ఆనంద గానాలతో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటాయి ప్రియులారా. అది వర్ణింపశక్యం కానటువంటిది. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ప్రతి క్షణం కూడా ఎత్తుకొని ముద్దాడే దేవుడు ప్రియులారా. అతని ప్రేమకి అంతు లేదు, అవధం లేవు, మరి హద్దులు లేవు ప్రియులారా. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు కావాలంటే అడుగు, ఈ క్షణమే తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. తప్పకుండా నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు. నేను కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన సమయాన్ని హెచ్చించాను ప్రియులారా. ఎంతో కష్టాన్ని కూడా హెచ్చించాను. ఏం ప్రయోజనం లేకపోయింది. ఈ తండ్రి దేవాతి దేవుడు, ఈ సృష్టికర్త ఈ రోజున నన్ను సువాసన వెదజల్లులాగిన ప్రతి స్థలానికి కూడా నన్ను తిప్పుతూ మరి చక్కనైనటువంటి సన్మాన సత్కారాలతో నన్ను దీవిస్తూ, నన్ను నడిపిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను నా కుటుంబానికి గొప్ప మహిమకరంగా ఉన్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే నిత్యం కూడా ఆయన దగ్గర జీవించడానికని, ఆయన స్థలానికి మనం రావాలని, మన పాపాలన్నీ కూడా క్షమించబడాలని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కడుక్కున్నాడు. ఆయన స్థలాన్ని మనకి చివరి వరకు కూడా, యుగ సమాప్తి వరకు కూడా, యుగ యుగాలు కూడా జీవించడానికి ఆయన స్థలాన్నే మనకి ఇచ్చేసాడు ప్రియ. అలాంటి ప్రేమ, అలాంటి శక్తి, అలాంటి పుణ్యాత్ముడు, అలాంటి పరాత్పరుడు ఎక్కడ దొరకడు ప్రియుల. మీరు ఎక్కడ ఎతకండి, ప్రపంచం అంతా కూడా తిరగండి, 33 సార్లు తిరగండి. ఎన్నిసార్లు తిరిగినా సరే ఇతను లాంటి దొరకడు ప్రియులారా. కబడ్దార్, ఇతను లాంటి దేవుడు దొరకడు. అందుకని ప్రియులారా, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు. ఖచ్చితంగా మీకు తన స్వరూపాన్ని చూపిస్తాడు. తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. తన యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ పడిపోకుండా కడ వరకు నడిపిస్తాడు. ఆయన తప్ప ఎవరు. ఈ మాటలనే విత్తనాలు మీ హృదయంలో నేల మీద నాటింపజేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను గాక. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 25:14 వాక్యం ఒకసారి చదువుకుందాం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషంతో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవని, చల్లని చోట పంట కూర్చుకొనివాడవైన కఠినుడవని నేను ఎరుగుతును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను.
అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరిమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడునని, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లను కొరుకుటయు ఉండునెను. 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 సంపాదించుకున్నాడు. వారికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి యాటిట్యూడ్ని బట్టి, మతి స్థితి గతిని బట్టి, మన మతిని బట్టే మన గతి అంటారు కదా, మనకున్నటువంటి రేంజ్ని బట్టి ఆయన మనకి ఇవ్వడం జరిగింది, మనకి ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అన్నది ఇవ్వడం జరిగింది. కానీ ఆ రక్షణలో మనం ఆయన రక్షించుకున్నాడు, మనం పరలోకానికి వెళ్తాము, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలమై ఉన్నాము, ఓకే. తర్వాత దుష్టుడు అన్నటువంటి వాడు వేధిస్తుంటాడు, శోధిస్తుంటాడు, ప్రతి సమయంలో కూడా వాడు మనకి డిస్టర్బెన్స్ కలిగిస్తుంటాడు. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏమంటాడు అంటే, ఇచ్చినటువంటి తలాంతులు రెట్టింపు అంటాడు. ఇచ్చిన తలాంతులు ఏం చేయాలి? వాటిని మనం పొదగాలంట. అంటే కోడి గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టిన వెంటనే దాని పని అయిపోయిందని చెప్పి అనుకోకూడదు. అది పొదిగితేనే అది పిల్లలు అవుతాయంట. అలాగే అన్నట్టు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు జాబులో జాయిన్ అవుతావో, ఆ జాబులో జాయిన్ అయినప్పుడు ఆ జాబుకు తగ్గట్టు పని నువ్వు చేసుకున్నట్లయితే ప్రభుత్వం చేత నువ్వు గుర్తింపు కలిగి ఉంటావు. ప్రభుత్వం దగ్గర నువ్వు ఉద్యోగం పొందుకున్నావు అనుకో, ఆ ఉద్యోగం పొందిన తర్వాత నేను ఉద్యోగస్తుని కదా, ఇదిగో నాకు ఆర్డర్ వచ్చింది అని చేసి చేతులు ముడుచుకుని కూర్చుంటే కుదరదు. ఆ ఉద్యోగం ఎలాగ నిర్వర్తించాలో, ఏం చేయాలో, ఏ విధంగా ముందుకు సాగాలో అవన్నీ కూడా ముందుగుండానే ట్రైనింగ్ ఇచ్చేస్తారు ప్రభుత్వం వారు. ఆ ట్రైనింగ్లో పొందినటువంటి అదంతా కూడా నువ్వేం చేయాల్సి అంటే ఆ ఉద్యోగ నిర్వర్తించుకోవాలి. ఉద్యోగానికి సరి అయినటువంటి రీతిలో నువ్వు నిర్వర్తించుకున్నట్లయితే ప్రభుత్వ వారు నీకు అవార్డులు రివార్డులు ఇస్తారు. అంతేకాకుండా ప్రజల ముందు నువ్వు మంచివాడు అనిపించుకుంటావు, ప్రజలందరూ కూడా నిన్ను మంచివాడిగా నీ సర్టిఫై చేస్తారు. అంతేకాకుండా నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అందరూ కూడాను చాలా సంతోషిస్తుంటారు. ఎందుకని అంటే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదనతో మరి ఇంటిల్లపాది కూడా సంతోషానికి మరి అనేక విషయాల్లో వారికి సర్దుబాటు చేస్తావు కాబట్టి, వారి అవసరానికి నువ్వు ఉపయోగపడతావు కాబట్టి. ఏం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చాడు మనకి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకి, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడు మనకి, ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి, అన్నీ ఇచ్చాడు మనకి. పకడ్బందీగా మనకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చాడు, భద్రతను కూడా ఇచ్చాడు మనకి, దేవదూతల యొక్క భద్రతను మనకి ఇచ్చాడు. ఓకే, ప్రతి క్షణం కూడా కాపాడేటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఏ అపాయం కూడా నీ గుడారంలోకి సంభవించదని చెప్పి క్లియర్గా చెప్పుకొచ్చాడు. మనం బ్రతికినన్నాళ్ళు కూడా మనకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చాడు. కానీ మనం అంటూ వికసించాలంట, ప్రకాశించాలంట, ప్రజలు వెళ్ళాలంట, అభివృద్ధి పరచబడాలంట, అనేక మందిని అభివృద్ధి పరచాలంట. ఎందుకని అంటే ఒక కోడిగుడ్లోంచి ఒక కోడిపిల్ల వస్తుంది. ఆ కోడిపిల్ల పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? గుడ్లు పెడుతుంది. చూసారా, ఓర్చుకుంటే కోడిగుడ్డు గంపడు అంటారు. అలాగన్నట్టు ఏంటంటే ఆ కోడిగుడ్లోంచి ఒక పిల్ల వస్తుంది. ఆ పిల్ల పెరిగి పెద్ద అయిన తర్వాత కోడి అవుతుంది. అది పుంజుతో సంపర్కమైనప్పుడు అది గుడ్లు పెట్టడం మొదలవుతుంది. అది గుడ్లు ఒక 2 పుంజీలు అవ్వచ్చు, 3 పుంజీలు అవ్వచ్చు, 4 పుంజీలు అవ్వచ్చు. అది పొదిగిన తర్వాత ఇన్ని పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు మరలా పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాయి? సేమ్ తల్లిలాగానే వేరే చోటకి పొదుగుతుంది. అంటే సంపర్కం చేయబడి మరలా పొదుగుతుంది. ఆ పొదిగినటువంటి ఆ పిల్లలు ఏవైతే గుడ్లు అవి మళ్ళీ ఇంకా అన్ని రెట్టింపు గుడ్లు పెట్టేసి ఎన్నో తెలియదు ఇంకా. సేమ్ అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని కూడాను అట్టి విధంగా చేసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆయన మీరు రియలైజ్ కండి, లేదంటే ఒక ప్రత్యక్షత కలిగి ఉండండి, లేదంటే ఒక రెవల్యూషన్ తీసుకురండి. నేను ఎలాగైతే వచ్చే 3.5 సంవత్సరాలు నేను మామూలుగా కూర్చోలేదు. నేను ఏవైతే చేశానో మీరు కూడా అవి చేయడానికి మీకు మాదిరికరంగా నేను వచ్చి చూపించాను. నేను ఏది లేకుండా స్తబ్దుడిగా ఉండలేదు, నేను రాతి బండలాగా ఉండలేదు. నేను ఒక్కసారిగా నేను పువ్వు పరిమళించిన రీతిగా నేను పరిమళించాను, సువాసన వెదజల్లింపు చేశాను, మనుషులకు ఒక ఆదరణకర్తగా నేను చూపించాను, మనుషులకు ఆదర్శవంతంగా చూపించాను, మనుషులకు ప్రయోజనకరంగా నేను ఉన్నాను, మనుషులకి ఒక ఆశీర్వాదకరంగా నేను ఉన్నాను, దీవెనకరంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. సేమ్ నువ్వు నేను కూడా అట్టి విధంగానే ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు.
దావీదు ఏమంటాడు అంటే, హే, నా తండ్రి చేతిలో అధికారాలు ఆధిపత్యాలు ఉన్నాయి, గొప్ప శక్తివంతుడు, నేను ముందుకు అడిగేస్తే ఆయన నా ముందు 10 అడుగులు ముందుకేస్తాడు. నేను ఒక ప్రయత్నించినట్లయితే ఆయన 10 ప్రయత్నాలు ప్రయత్నించి నాకు బదులుగా ఆయన యుద్ధం చేసి విజయాన్ని ఇస్తాడు ఆయన చెప్పేసి. అంతే, చిన్న గులకరాయి పట్టుకున్నాడు. గొలియాతు పెద్దవాడే, దావీదు చిన్నవాడే, అయినా సరే విజయం ఎవరు చేశారు? దేవుడు. అట్టి విధంగానే మరి దానియేలు మరి ఆయన మొత్తం అందరూ కూడా కక్ష కట్టేసి ఆయన సింహబోన్లో వేసిస్తే నలుగురు ఏమనుకున్నారు? కక్ష బోనినటువంటి వారు దానియేలుని ముక్కలుగా చెక్కలుగా చేసేసి పిండి చేసేసి పిప్పి చేసేసి తినేస్తాయి సింహాలు అని చెప్పేసి అలా అనుకున్నారు. కానీ దానియేలుకి ఎవరైతే రాజుగా ఉన్నాడో ఆ రాజుగారికి తెలుసు దానియేలు కొలుస్తున్న దేవుడు గొప్ప దేవుడని, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడని, ఆయన ప్రాణాలతో ఉన్న దేవుడని, ఆయన జీవంతో ఉన్న దేవుడని, సజీవుడైనటువంటి వాడని, కష్టాల్లో ఉన్నటువంటి వాడిని ఆదుకునే దేవుడు అని చేస్తారు రాజుగారికి తెలుసు. దానియేలు, నువ్వు కొలుస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించకుండా ఉండునా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఇల్లు నీకేం భయం లేదని చెప్పి పంపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగా. అది రెవల్యూషన్ అన్నది. అందుకని షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి నెబుకద్నెజర్ అనే రాజుతో ఏం చెప్పారు ఆయన? వాళ్ళు ముగ్గురు ఒకటే చెప్పారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు, రక్షించకపోయినా సరే మేము మాత్రం నీ కాళ్ళు కానీ లేకపోతే నువ్వు చేసినటువంటి విగ్రహానికి మేము మొక్కం. ఎందుకని అంటే మన దేవుడు గొప్ప దేవుడు, రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు, చూస్తూ ఊరుకునే దేవుడు కాదని చెప్పేసి వాళ్ళలో ఒక రెవల్యూషన్ వచ్చేసిందనమాట. అందుకని 22:5 ఆదికాండం తీసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు ఆయన? అబ్రహాం గారు, నాన్న మీరు ఇక్కడ ఉండండిరా, నా కొడుకునంట దేవుడికి కావాలంట, ఆయన ఒకగానో కొడుకుని ఇచ్చినట్టుగా ఇచ్చి ఆయన బలి తీసుకురమ్మని చెప్పాడు, కాబట్టి నా కొడుకుని బలి అర్పించేసి మరలా నేను తిరిగి వస్తాను, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పలా. మీరు ఈ గాడిద ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు పైకి వెళ్ళి మరలా తిరిగి వస్తాం అని చెప్పి. ఎంత గట్స్ అండి, ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం అండి. అది రెవల్యూషన్ అంటే, అది హృదయంలో. అందుకనే మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం చూసుకున్నట్లయితే, యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి దేవాతి దేవుడు అతనిని లేపెను అని చెప్పేసి నీవు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షణ అన్నది ఈజీగా. అది ఎంత టైం పడుతుందో చెప్పలేము మనం. దొంగకి ఎంత టైం పట్టలేదు రక్షణ గురించి, రెవల్యూషన్ రావడానికి. ఈ దొంగ ఏమన్నాడంటే తక్కువ అంచనా వేసుకున్నాడు. చేతగానుడు పక్కన ఉన్నాడు, ఇతను రక్షించుకోలేడు, మమ్మల్ని రక్షించలేడు, ఇతను ఏం చేసేది మా దరిద్రం కొలితే, మా కర్మ కొలితే అని చెప్పి తిట్టుకున్నాడు మనసులోని. కానీ పక్కన ఉన్నటువంటి ఆ కుడి ప్రక్కన ఉన్నాడే ఆ దొంగ, అయ్యో తన సామర్థ్యం కలిగినటువంటి వాడురా, మనమైతే తప్పు చేశాం, ఆయన నిరపరాధిరా, ఆయన ఎవరనుకున్నావు, ఆయన అనేక మందిని రక్షించడానికి వచ్చాడు, అనేక ప్రజల రక్షణార్థమై ఆయన త్యాగం చేసినటువంటి త్యాగశీలురా, ఆయన తలంచుకున్నట్లయితే భూమిని తల క్రిందనే చేసి పడేస్తాడు, ఆకాశాన్ని కాళ్ళ దగ్గర రప్పించుకుంటాడు రా, నీకేం తెలుసా సంగతి? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒకటే మాట అన్నాడండి, నేడు నీవు నాతో ఇప్పుడే, అంతే ఫినిష్. ఏ బాప్తిజం లేవు, ఏమీ లేదు, జస్ట్ మారు మనసు పొందాడు అంతే క్షణంలో పరలోక రాజ్యం. అది రెవల్యూషన్ అంటారు దాన్ని. ఒక ప్రత్యక్షత కలిగాడు అనమాట దొంగ. దేవుని స్తోత్రం గారు. కాబట్టి ఈ రోజున ఎన్నోసార్లు నువ్వు బైబిల్ చదవచ్చు, అది లాభం లేదు. మనకేంటంటే ఏదైనా పని కానీ జరగపోయినట్లయితే ఒకటే చేస్తాం, కన్నీటితో రాత్రంతా ప్రభువా, తండ్రి, నాయనా, రాయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, నా కొడుకు తాగుపోతాడు, కాపాడయ్యా, నా కోడలు విడిచిపెట్టాడు, కాపాడయ్యా, నా కొడుకు పిల్లలు లేరు, కాపాడయ్యా, మా పెద్ద పిల్లడికి పెళ్ళి అవ్వట్లేదు, రక్షించయ్యా, దీవించయ్యా, రాత్రంతా కన్నీళ్ళు కారిస్తాడు. నో, అది కాదు. 40 రోజులు ఉపవాసం ఉండే ఈ పనులన్నీ జరిగిపోతాయి అంటే కాదు. నువ్వు బక్క పీనిగా అయిపోయి బాగా ఎండిపోతే అపవాది గడికి కళాయిలో ఎండు చేప వేపుకున్నట్టు తినేస్తాడు. దాంట్లో లాభం లేదు. అన్నీ మనకిచ్చాడు ఆయన అన్నీ మనకిచ్చాడు ఆయన. ఉపవాసాలు కానీ, లేదా చర్చికి నువ్వు రోజు రెగ్యులర్గా వెళ్ళిపోతున్నటువంటి దాన్ని బట్టి కానీ, బైబిల్ 33 సార్లు చదివిసినంతటి విషయంలో కానీ, లేదా కన్నీరు కార్చినంతటి విషయంలోనే కానీ ఏమీ లాభం లేదు. కానీ నీ హృదయంలో ఒక మార్పు రావాలి. ఇక్కడ తలాంతులు అవును ఇచ్చారు కాబట్టి ఇంతకింత మనం సంపాదించాలి అని ఒక రెవల్యూషన్, ఒక పంతం, ఒక పట్టుదల, ఒక రోషం, ఒక పౌరుషం వచ్చింది. చక్కగా కష్టపడ్డారు, సంపాదించారు, వచ్చినటువంటి ఆయనకి చూపించారు. బలా నమ్మకమైన దాసుడు, నువ్వు కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్ద పెద్ద వాటి మీద నిన్ను నాయకత్వం వహింపచేస్తాను, కమాన్ అన్నాడు.
బతకిష్టుడికి నువ్వు ఇంకంతేరా, నువ్వు ఇంకింతే, నువ్వు ఎందుకు పనికిరావు, కాబట్టి వీడి దగ్గర ఒరే నీకు ఇచ్చిన బదులు ఎవరికో కౌంటర్కి ఎవరికో సావుకరికి ఇస్తే బాగుండరా, మంచి నాకు వడ్డీ అయినా వచ్చినరా, చిచ్చి నీకు ఇచ్చిన నేను తప్పు చేశాను, రే ఇంటి తీసుకెళ్ళి అక్కడ పడియనరా అంటాడు. అక్కడ ఏడుపును అందుకని ఫలింపని ప్రతి చెట్టు కూడా ఆ గిన్నెలో వేయబడింది అని చెప్పేసి అందుకే అన్నమాట. దేవుని స్తోత్రం కలగాక. అందుకని అపవాదికి ఎక్కడైనా సరే అంటే ఫస్ట్ ఈ మాటలు చదవండి, ఈ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తీసుకోండి, ఈ మాటలో ఉన్నటువంటి ప్రత్యక్షను మీరు తీసుకోండి, ఈ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీరు తీసుకోండి రోషంతో. ఆ రోజున తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి నాకెందుకు ఇవ్వడు? మీరు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం 4వ వాక్యం మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు యొక్క తండ్రి అని చెప్పి ఒక దగ్గర ఉంటుంది. అలాగే మన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అని చెప్పి అక్కడ ఉంటుంది. మీరు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం 4వ వాక్యం చివరిలో మీరు చూసుకున్నట్లయితే హల్లెలూయా. ఇలాగే ఇంత క్లియర్గా ఉన్నట్లయితే యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? ఆయన అన్నదమ్ముడు అవుతాడు మనకి. అందుకనే 2:11 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను సహోదరులారా అని చెప్పి ఆయన పిలుచుకున్నాడు. ఆయన దేవుడై ఉండి కూడా 100% దేవుడు లోపల, పైకి మాత్రం మనిషి. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే మళ్ళీ ఏంటంటే కంప్లీట్గా మార్పు చేసేసాడు ఆయన. మనలో ఉన్నటువంటి ఆ రోత అంతటి కూడా తీసేసాడు ఆయన. మరలా నూతనంగా సృష్టించుకున్నాడు. ఆదాముని ఏ విధంగా అయితే దేవుడు మొట్టమొదటిసారిగా సృష్టించి ఈ భూమికి ఆధిపత్యాన్ని, ఆశీర్వాదాలు, ఆధిక్యతనిచ్చాడు, అట్టి విధంగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడి ద్వారా, తన కుమారుడైనటువంటి పాత్ర ద్వారా మనకు ఉన్నటువంటి కుళ్ళంతటికి తీసేసి, మళ్ళీ అంతటినీ కూడా తీసేసి నూతన పరుచుకున్నాడు. మరలా నూతన సృష్టిగా మనల్ని సృష్టించాడు. కాబట్టి మన నూతనత్వాన్ని కలిగినటువంటి వారు, అధికారం కలిగినటువంటి వారు, ఆశీర్వాదాలు కలిగినటువంటి వారు. కాబట్టి నువ్వు ఏదంటే అది జరుగుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వాక్య ప్రకారంగా నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధింపబడుతుంది అంట. అంతే యేసుక్రీస్తుకి ఏ అధికారాలు అయితే ఇవ్వబడ్డాయో నీకు నాకు కూడా అంతే అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. కాబట్టి అపవాదిని గద్దించు, జబ్బులను గద్దించు, వ్యాధులు గద్దించు, రోగాలు గద్దించు, ఏదైనా సరే జరగకుండా ఉంది అంటే ఆటంకపరిచినటువంటి దురాత్మ శక్తులు గద్దించు, నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగించు, ఆశీర్వాదాలు పొందుకో. అంతేగాని తండ్రి నాయనా నా కోసం సిలువ ఎక్కావా, తండ్రి నాయనా నా కోసం బలి అయిపోయావా, తండ్రి నాయనా ఎన్ని బాధలు పడ్డావయ్యా తండ్రి, ఆయన నవ్వుతాడు. ఆయన మరి పిచ్చోడా అలాగే ఏడవడం ఆఫ్ చేయరా, మొత్తం నీ జీవితాంతం నవ్వు నీ ముఖం మీద ఉండాలని చెప్పేసి నేను వచ్చాను. కానీ నువ్వు ఏడవాలని కాదు, నేను ఏడిపించాలని కాదు, లేకపోతే నీ ముందు నా బిల్డప్ నేను ఏదో ప్రదర్శించి నీ కనికరాన్ని నేను పొందాలని చెప్పేసి కాదు. మనుషుల దయ లేదా మనుషుల గొప్పతనం నేను పొందాలని రాలేదు. 1:10 గలతీయులు రాసిన పత్రిక ప్రకారంగాను నువ్వు హెచ్చింపబడాలని, నా పరువు నిలబెట్టాలని ఏ తండ్రి అయినా సరే, తండ్రి కంటే కొడుకు, నా కొడుకు హెచ్చింపబడాలి, నా కొడుకు దీవించబడాలి, నా కొడుకు అందరిలో పేరులాలి, ప్రసిద్ధిగాంచాలి, అభివృద్ధిపరచబడాలి అని చెప్పి ఏ తండ్రిని కోరుకుంటాడు. అంతేగాని ఆ ఎక్కడున్న కొడుకు అక్కడే ఉండాలి, ఎలాగున్న కొడుకు అలాగే ఉండాలి, తండ్రి తండ్రి యేసయ్యా 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 అది అక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇక్కడ అలా కాదు. నువ్వు ఆరాధనతో పాటు అతన్ని స్తుతించడంతో పాటు అతను ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏం చేయాలి? నువ్వు అనుభవిస్తూ అనేక మందికి చూపించాలి. నా తండ్రి. అందుకనే నువ్వు దీవించబడ్డం చూచి అక్కడ మహింపరచబడతాడట తండ్రి. కాబట్టి నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్లయితే తండ్రి ఏం చేస్తాడు? నిన్ను వెలివేస్తాడు. ముందు ఇక్కడ లేఖనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో కనుక్కోవాలి. అంతేగాని రోషంతో, పౌరుషంతో వాక్యాలు చెప్పేసినంత మాత్రాన నువ్వు మనసు మార్చుకోలేవు, నీ చూపులు తిప్పుకోలేవు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోలేవు. కానీ ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి ఆధిక్యత, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకొని వాటి ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఉద్ధరింపబడతావు, లేవనెత్తబడతావు, హెచ్చింపబడతావు, దీవించబడతావు. అనేక మందికి ఆశీర్వదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా, సాక్షార్థమై, దేవుని మహిమార్థమై నీ జీవితం వెలిగించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాట్లాడే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేయను గాక యేసు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా రండి, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ప్రియులారా, ఈ బీపీ అని, షుగర్లని, గ్యాస్ట్రిక్లని, థైరాయిడ్లని ఇవన్నీ ఏంటంటే ఈ తిన్నటువంటి ఆహార పదార్థాల వల్ల వస్తాయి అని కరెక్టే, అది ఒక పాయింట్ ఉంది. కానీ అలా కాకుండా దురాత్మ శక్తులు డైరెక్ట్ మాట్లాడుతున్నాయి. మేమే తీసుకొచ్చి పెట్టాం, మేమే వాడికి HIV పాజిటివ్ ఇచ్చాం, మేమే వాడికి థైరాయిడ్లు రప్పించాం, మేమే వాడికి బీపీలు రప్పించాం, మేమే వాడికి ఒక ఎందుకు పనికిరైనటువంటి TB జబ్బులు రప్పించాం, జాండీస్ని రప్పించాం.
చనిపోయేటట్లు మేము చేస్తున్నాం. మేమే వాటికి అలవాట్లు కూడా నేర్పించాం. త్రాగుడనే అలవాట్లు, స్త్రీ అనేటువంటి బలహీనతలు మేమే చేసాం. అంటే మనసు మీద శరీరాల మీద బాణాలు వేసి వాటికి లొంగి తీసుకుంటాయన్నమాట. అందుకే చిల్లంగి చేతబడులు ఎక్కడ పెడతారు అంటే మనసుకిను శరీరానికి చిల్లంగి చేతబడులు వస్తాయి. దేవుని స్తోత్రం. రండి ఈ సాక్ష్యాన్ని మనం విందాం. బిర్యానీ ఒక మాటతోనే బిర్యానీ తిన్నన్నాడు. తినరా నేను చెప్తున్నాను, తిను అంతే. ఆ బిర్యానీ వాడికి ఔషధంగా మారిపోయి ఆ గ్యాస్ట్రిక్ అన్నది ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండా ఈ రోజుకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాడు. ఆయన పేరు చిన్నారు. ఇప్పుడు మాటలన్నీ విందాం, అతని మాటలనే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. నా పేరు పౌలు చిన్నారు. మాది విజయనగరం జిల్లా గంటేరు మండలం చిన్నవసంత గ్రామం. గ్యాస్ట్రిక్తో నేను విపరీతంగా బాధపడుతూ ఉన్నాను. డాక్టర్లు నేను తిరగలేని గ్యాస్ట్రిక్ హాస్పిటల్ అయితే ఏది లేవు. చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను, కానీ ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యేది కాదు. విపరీతమైన అలా డైలీ కూడా ట్యాబ్లెట్లు వాడుతుండేవాడిని. అయితే అయ్యగారు ఒకసారి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మంది ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ తెప్పించారు అయ్యగారు. నువ్వు తినరా తర్వాత మాట్లాడదామని అన్నారు. సార్ నేను బిర్యానీ అయితే నేను తిన్నాను సార్, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, డాక్టర్లు అయితే ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేసిమంటారు సార్, తినొద్దు అనేసారు సార్ అని అంటే అదేంటి లేదని నేను చెప్తాను కదా నువ్వు తిన్న ఇక నుంచి నీకు గ్యాస్ట్రిక్ కూడా ఉండదు అని అనేసి అన్నారు. అయ్యగారు ఎప్పుడైతే తినమన్నారో ఆ రోజే నేను బిర్యానీ తిన్నాను. బిర్యానీ తిన్న తర్వాత అయ్యగారు నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నోటి మాట ద్వారాగా అతను చెప్పారు. ప్రార్థన అంటే ప్రార్థన కూడా కాదు, నోటి మాట ద్వారా చెప్పారు. ఇక నుంచి నీకు ఇంకా ఏ హాస్పిటల్ కాదు, ఏ మందులకు కూడా కాదు, నువ్వు ఏది కూడా వాడవు, ఇప్పుడే ఈ రోజు నుంచే నీకు ఇంకా గ్యాస్ట్రిక్ కూడా క్లియర్ అయిపోద్ది అని అన్నారు. అదే రోజు అతను ఎప్పుడైతే ఆ మాట నోటి నుంచి అన్నారో మొత్తం గ్యాస్ట్రిక్ అనేది అసలు ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడడం మానేశాను. అలాగా ఇంకా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేది నా జీవితంలో దేవుడు అనేది జరిపించాడు. ఆ దేవత దేవునికి ఇంకో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. మహోన్నతుడి తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి నీకే లెక్కమించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. ఈ దినాన ప్రభా ఇదిగో నాయన మరి నీ కుమారుడు ప్రీతం మరి యొక్క దీవెన ఆ కుటుంబీకులందరూ కూడా నా తండ్రి ప్రభా నేను ఆ మహిమార్థమై అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలని, వెలుగులకు రావాలని, అనేకులు నరకం తప్పించబడి మోక్షానికి చేర్చబడాలనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రేరేపించి మీరు ప్రేమించి నా తండ్రి ఆ పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు లెక్కమించిన స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ కుటుంబానికి తండ్రి ప్రభా శాంతి సమాధానం వారికి అనుగ్రహించండి. ఆనంద ఆరోగ్యాల చేత వారు దీవించండి ప్రభా. వారికి మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా వృద్ధి పొందింప చేయండి ప్రభా. అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండేలాగా నా కుటుంబం హెచ్చింపబడదు గాక, చుట్టూ కంచెవేసి కాపుదలు ఉంచబడదు గాక, ఆశీర్వదింపబడదు గాక. ఏస్తున్నాములో ఎవరెవరు ఏ బాధలతో, ఏ సోదలతో, ఏ వేదలతో, ఈ యొక్క చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు వారందరినీ కూడా మీ యొక్క ఆత్మ దర్శించను గాక, వారిని విడిపించను గాక, వారి మనోనేత్రాలు వెలిగించను గాక, వారి కార్యాలు జరుగును గాక, మీ సొంత బిడ్డలుగా మార్చబడదురు గాక. యేసయ్య నామమునకే మహిమ చెల్లిస్తూ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎల్లవేళలా ఆయన కాపుదలిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.